మనము మన గురించి తెలుసుకోవడానికంటే శత్రువు మన గురించి ఎక్కువ తెలుసుకుంటాడండి. అంటే మనకు సంబంధించిన వివరాలంతా కూడా మీ శత్రువు వద్దే ఎక్కువ ఉంటాయి అనేది నిజం. ఇప్పుడు మీరు పాకిస్తాన్ని చూశారు అనుకోండి. పాకిస్తాన్కి సంబంధించి 23 పేజీల ఒక రిపోర్ట్ మీకు ఐఎస్ఐ అనబడే వాళ్ళ గూఢాచార సంస్థ వీళ్ళు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడము అనేది కరెక్ట్ కాదు. సో వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్, ఈ రిపోర్ట్ పేరు ఇంపాక్ట్ ఆఫ్ ఇండియాస్ ఐఎస్ఆర్ క్యాపబిలిటీ ఆన్ సౌత్ ఏషియా సెక్యూరిటీ డైనమిక్స్ అని అంటారు. తయారు చేసింది ఎవరు? అమ్జద్ మహమ్మద్ అలాగే ఆదిల్ సుల్తాన్ అని చెప్పి ఇద్దరు యుద్ధ నిపుణులు. ఇందులో ఈ అమ్జద్ మహమ్మద్ అనే వ్యక్తి ఉన్నాడు చూసారా, ఇతను ప్రస్తుతం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్లో ఒక ఉన్నత అధికారి. ఇంకొక వ్యక్తి ఎవరు అంటే వాళ్ళ డిఫెన్స్ యూనివర్సిటీకి సంబంధించిన నిపుణుడు. సో వీళ్ళు ఐఎస్ఐకి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇందులో ఐఎస్ఆర్ని అన్నాను చూసారా, ఐఎస్ఆర్ క్యాపబిలిటీ. ఒక యుద్ధము వచ్చినప్పుడు మీరు ఎలా గెలుస్తారు? ఇప్పుడు ఒక చిన్నపాటి యుద్ధం, పెద్ద యుద్ధం అనడం లేదండి, ఎందుకంటే ఈ రిపోర్ట్లో ఒక చిన్న యుద్ధము వచ్చినప్పుడు దీనిని భారత్ ఎలా గెలవగలదు అనేదే ఈ 23 పేజీల రిపోర్ట్. ఇందులో వీళ్ళు మాట్లాడుతున్నది ఏంటి? ఐఎస్ఆర్ క్యాపబిలిటీ ఆఫ్ ఇండియా. సో ఇది సౌత్ ఏషియాలో ఉండే ఆ డైనమిక్స్నే మారుస్తుంది, మనము జాగ్రత్తగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? పొరుగు దేశాలు, ఒక నేపాల్ అనండి, బంగ్లాదేశ్ అనండి, భూటాన్, మయన్మార్, శ్రీలంక, ఈ దేశాల మీద భారత్ యొక్క డామినేషన్ టోటల్గా ఉంది. ఒక్క పాకిస్తాన్ మాత్రమే వాళ్ళని ఎదురిస్తున్నాము. కానీ ఈ ఐఎస్ఆర్ క్యాపబిలిటీ మీరు చూసారు అనుకోండి, భారత్ చాలా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు, ముందులాగా లేదండి. గత 10 ఏళ్లలో వీళ్ళ యొక్క మిలిటరీ డైనమిక్స్ టోటల్గా మారిపోయి ఉంది. దీన్ని మీరు గమనిస్తున్నారా? ఏంటండి ఈ ఐఎస్ఆర్ క్యాపబిలిటీ? ఐ అంటే ఇంటెలిజెన్స్, చాలా చాలా ముఖ్యమైన ఒక వ్యవహారం. ఎస్ అంటే సర్విలెన్స్, ఆర్ అంటే రికానెసెన్స్. సో ఈ మూడిటిలో భారత్ యొక్క రోల్ ఏమిటి అంటే ఎక్స్ట్రాడినరీగా. ఇప్పుడు వీళ్ళు ఎలా చెప్తున్నారు అంటే GSAT-7 అనబడే ఈ శాటిలైట్ను మీరు గమనించారా? చాలామందికి తెలియదు, కానీ ఈ రిపోర్టు ద్వారా ప్రపంచానికి మేము ఇంక్లూడింగ్ చైనా కొన్ని అతి ముఖ్యమైన రహస్యాలను బయట పెడుతున్నాము. భారత్ యొక్క ఈ GSAT-7 దీన్నే రుక్మిణి అంటారు. పేరు చూడండి, రుక్మిణి అని పెట్టారు. ఎందుకు పెట్టారో తెలియదు. సో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి కామెంట్స్లో రాయండి. రుక్మిణి అనబడే ఈ శాటిలైట్ ఉంది చూసారా, దీనిని పెట్టుకొని ఇవాళ ఇండియన్ నేవీ, అంటే ఈ శాటిలైట్ ఇండియన్ నేవీకి ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మనం ఊహించనే లేము. నిన్న కూడా మాట్లాడాం, స్వయాన పాకిస్తాన్ సైలర్స్ వాళ్ళను ఎలా కాపాడాం అంటే పలానా ప్రాంతములో ఒక ఇబ్బంది ఉంది, ఈ సైలర్స్ ఎక్కడో ఇబ్బంది పడుతున్నారు, తీవ్ర స్థాయిలో గాయాల పాలయ్యారు, మనము వాళ్ళని కాపాడాలి. మరి ఇన్ఫర్మేషన్ సముద్రము అన్నప్పుడు 1000 కిలోమీటర్లో కదండి మీకు విస్తరించి ఉంటుంది. మరి అక్కడ ఒక చిన్నపాటి నౌక ఇబ్బందిలో పడిందంటే ఇండియన్ నేవీకి ఎలా తెలుస్తుంది? సో ఇక్కడే GSAT-7 అనబడే శాటిలైట్ అది ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మీరు ఇండియన్ ఓషన్ రీజన్లో ఈస్ట్ పార్ట్ అనండి, వెస్ట్ పార్ట్ అనండి, అరేబియన్ సీ అనండి, మీకు క్షణాలలో ఇండియన్ నేవీకి ఇన్ఫర్మేషన్ అందిపోతుంది. సో ఇలా మీరు చూసారు అనుకోండి, పాకిస్తాన్కు సంబంధించిన నేవీ వీళ్ళ వద్ద ఎలాంటి యుద్ధ నౌకలు ఉన్నాయి, వీళ్ళ అసెట్స్ ఏమిటి, ఎంతమంది పాకిస్తాన్ నేవీ కోసము సముద్ర తీరాలలో ఉద్యోగాలు చేస్తున్నారు, వీళ్ళ క్యాపబిలిటీస్ ఏంటి, క్షణాలలో నిమిషాలలో భారత్ వద్ద ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి రేపు ఒక యుద్ధము అన్నారు అనుకోండి, మన నౌకలు స్టార్ట్ అవ్వడానికి ముందే భారత్ తన వైపు నుంచి అటాక్స్ అనేవి మొదలు పెట్టేస్తాయి. మనము వాళ్ళ దాకా వెళ్ళడము అనేదే ఉండదండి. ఇలాంటి ఒక ప్రమాదం ఇంటెలిజెన్స్, సర్విలెన్స్, రీకానిసెన్స్లో భారత్ యొక్క శాటిలైట్ వ్యవస్థ వాళ్ళు ఇంకా ఎలా చెప్తున్నారంటే ఇవాళ భారత్ ఎన్నో మీకు కమ్యూనికేషన్ శాటిలైట్స్ను వీళ్ళు డిప్లాయ్ చేసి ఉన్నారు.
వెదర్ శాటిలైట్స్ను కూడా వీళ్ళు స్పేస్లో ఇన్స్టాల్ చేసి ఉన్నారు. కానీ వీళ్ళు తలచుకుంటే ఈ వెదర్ శాటిలైట్స్ని అంతా కూడా మిలిటరీ శాటిలైట్స్ కింద కన్వర్ట్ చేసేయగలరు. అలాంటి ఒక డ్యూయల్ పర్పస్ శాటిలైట్స్ను ఇవాళ వీళ్ళు స్పేస్లో మీకు అక్కడ డిప్లాయ్ చేసి ఉన్నారు. ఇది మనకు చాలా చాలా డేంజర్. ఎలా చూసుకున్నా కూడా అంటే మనం ఇండియన్ నేవీ అని చెప్పి పర్టికులర్గా చెప్తున్నాం. ఇవాళ అరేబియన్ సీలో ఎక్కడ ఏం జరిగినా కూడా పవర్ఫుల్ ఇండియన్ శాటిలైట్స్ ఇండియన్ నేవీకి కమ్యూనికేషన్ని వీళ్ళు అందజేస్తున్నారు. అదే నెక్స్ట్ లెవెల్లో చూశారు అనుకోండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. సో ఇవి ఇవాళ అంటే టోటల్గా ఒక నెట్వర్క్ అండి. ఇవన్నీ కూడా అనుసంధానం అయిపోయి ఉన్నాయి. మీకు స్పేస్లో ఒక శాటిలైట్ అంటారు, కింద మీకు ఇండియన్ నేవీకి సంబంధించిన కంట్రోల్ రూమ్స్, అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన నెట్వర్క్ టోటల్గా అనుసంధానం అయిపోయి ఉన్నాయి. ప్రపంచంలో కొన్ని దేశాల వద్ద మాత్రమే ఇట్లాంటి ఒక నెట్వర్క్ ఉన్నప్పుడు భారత్ దీన్ని సౌత్ ఏషియాలో ఈ సెక్యూరిటీ డైనమిక్స్ని పూర్తిగా వాళ్ళు ఇంబ్యాలెన్స్ చేస్తున్నారు. సో ఇది మనకు చాలా చాలా డేంజర్. మనము చాలా వెనకబడి ఉన్నాము. ఒకప్పుడు భారత్ వేరు, ప్రస్తుతం మనం చూస్తున్న భారత్ వేరు. అంటే మిజైల్ టెక్నాలజీలో కూడా మీకు ఒక్కసారి పాకిస్తాన్ న్యూక్లియర్ సైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో పిన్ పాయింట్ అక్యురసీతో వీళ్ళు చెప్పగలరు. చెప్పడము కాదు, యుద్ధమును వచ్చినప్పుడు ఇమీడియట్గా ముందు వీటి మీదే వీళ్ళు అటాక్స్ చేస్తారు. ఒక్కసారి మన న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఫెయిల్ అయ్యింది అంటే పాకిస్తాన్ చెయ్యగలిగింది ఏమీ లేదు. ఒక సర్జికల్ అటాక్ అన్నప్పుడు వీళ్ళ దగ్గర ఉండే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ త్రూ శాటిలైట్ ప్రిసైజ్గా ఏ క్యాంపుల్లో ఎవరెవరు ఉన్నారు, మన డివిజన్స్ ఎంత, అక్కడ ఎంతమంది సైనికులు ఉన్నారు, ఎన్ని ప్రాంతాల్లో వీళ్ళు విస్తరించి ఉన్నారు, టోటల్ రిపోర్ట్, టోటల్ డేటా, టోటల్ అనాలిటిక్స్ అనేది ఇవాళ ఇండియన్ నేవీ అనండి, ఎయిర్ ఫోర్స్ అనండి, ఆర్మీ అనండి, వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు పాకిస్తాన్ చెయ్యగలిగింది ఏమీ లేదు. మనము వాళ్ళకి సమానంగా శక్తివంతంగా తయారు కాకపోతే రేపు ఒక యుద్ధములో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోతుందని స్వయంగా పాకిస్తాన్ యుద్ధ నిపుణులు చెప్పడము ఇక్కడ ఇది ఎంత పెద్ద న్యూసో చూడండి. కానీ వాళ్ళు పాకిస్తాన్ని అలర్ట్ చేయడం కాదండి, ప్రపంచ దేశాలకంతా కూడా ఇండియా యొక్క ఈ క్యాపబిలిటీస్, మీకు ఐఎస్ఆర్ క్యాపబిలిటీస్, వాళ్ళ యొక్క శాటిలైట్ వ్యవస్థ, స్పేస్ ఏజ్లో భారత్ యొక్క శాటిలైట్స్ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తాయో ఇవాళ కొన్ని అద్భుతమైన రహస్యాలను ప్రపంచం ముందు పెట్టారు. ప్రపంచానికి తెలుసు, కానీ సౌత్ ఏషియాలో మనల్ని ఛాలెంజ్ చేయడానికి ఎవరి వల్ల కూడా కుదరదు అన్న ఒక పచ్చి నిజాన్ని పాకిస్తాన్ నిపుణులే ఒప్పుకోవడము ఈ రిపోర్ట్ యొక్క ప్రత్యేకత. మరి ఇది విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.